సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఇప్పటికే విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు. దాంతో ఈ మధ్య నగరంలో సైబర్ నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో ఈ సైబర్ నేరగాళ్లు ఈ మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి ఫోన్ చేసి మీకు వివిధ పథకాల ద్వారా డబ్బులు పడేలాగా చేస్తాం అని మాయమాటల ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు. ఈ విధంగా తాజాగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీకు తల్లికి వందనం పడలేదా, మీ అకౌంట్ హోల్డ్లో ఉంది అని చెప్పి వారి ద్వారా ఫోన్ నుండి పలు దఫాలుగా డబ్బులు వేరొక అకౌంట్లోకి పంపించుకొని మోసం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లులు వారి ఉచ్చులో పడి వారు చెప్పినట్లుగా చేస్తూ వారికి తెలియకుండానే వారి ఖాతా నుండి డబ్బులు వారికి పంపించేశారు. ఎంతకీ డబ్బులు పడకపోగా ఉన్న డబ్బులు పోగా మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల్లో చాలా వరకు మోసాలు జరగడమే తప్ప డబ్బులు తిరిగి రావడం చాలా కష్టతరమవుతుందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల సమయంలో సైబర్ నేరగాళ్లు వాటిని అడ్డుగా పెట్టుకొని ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని, కాబట్టి వాటి పట్ల కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా అనవసరంగా తెలియని వ్యక్తులకు ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేయడం వల్ల కానీ, బ్యాంక్ వివరాలు కానీ, ఓటీపీలు కానీ చెప్పడం చేయరాదని, వివిధ పథకాలకు డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు నేరాలు చేస్తారని, ప్రజలు ఇటువంటి నేరాలపై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వందనం కార్యక్రమానికి కొన్ని ఫైనాన్స్ కంపెనీలు పంగనామం పెడుతున్నాయి. ఈ పథకం కింద తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిన డబ్బును ఫైనాన్స్ కంపెనీలు ఖాళీ చేస్తున్నాయి. ఎప్పుడో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించినా ఏవేవో కారణాలతో తమ అకౌంట్ల నుంచి డబ్బు లాగేస్తున్నారని కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బు ఇచ్చిందన్న ఆనందం లేకుండా చేసిన ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకంతో ప్రభుత్వానికి రావాల్సిన మంచి పేరు దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తల్లికి వందనంతో తమ అకౌంట్లకు జమ అయిన డబ్బులు ఒక ఫైనాన్స్ కంపెనీ లాగేసిందని అనంతపురం జిల్లాలో పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. గుంతకల్లు పట్టణంలోని పలువురు మహిళలు పోలీసులను ఆశ్రయించి తమ అకౌంట్ల నుంచి వచ్చిన డబ్బును లాగేసుకుని ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఒక ఫైనాన్స్ కంపెనీ వద్ద టీవీ, ఫ్రిడ్జ్ వంటివి కొనేందుకు ఫైనాన్స్ తీసుకున్నామని, ఈఎంఐలు అన్నీ చెల్లించినా తమ అకౌంట్లలో జమ అయిన మొత్తం డబ్బును అన్యాయంగా తీసుకున్నారని మహిళలు ఫిర్యాదులు చేశారు. ఒక మహిళ టీవీ కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించలేదని, అయితే సదరు ఫైనాన్స్ కంపెనీ వారు టీవీని అప్పట్లోనే రికవరీ చేశారట. కానీ ఇప్పుడు ఆమె అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడగానే ఆ మొత్తాన్ని తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదువురాని వారి పేరున రుణాలిచ్చి ఏళ్లుగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆ ఫైనాన్స్ కంపెనీలపై మహిళలు ఫిర్యాదు చేశారు.